హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు విలేజ్ స్టైల్‌లో కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నాం. మేము సరదాగా చేసుకున్నాం అనమాట. అదే మీకు ఈరోజు వీడియోలో చూపిస్తున్నా. చాలా సింపుల్‌గా అయిపోయింది కర్రీ చేయడం కూడా. మా ఫ్రెండ్ పల్లవికి జాబ్ వచ్చింది. ఇంకా ఆ సందర్భంగా బయటికెళ్దాం అనుకున్నాం. బయటికేమొద్దు, కుండలో ఇలా కట్టెల పొయ్యి పెట్టి మనం చికెన్ కర్రీ వండుకుందాం అని చెప్పేసి ఐడియా ఇచ్చిందైతే అశ్వినియే. నిజంగా ఆ రోజు చాలా సరదాగా గడిచింది. కర్రీ మాత్రం సూపర్‌గా వచ్చింది. చాలా సింపుల్‌గా కూడా అయిపోయింది. తక్కువ టైంలో కూడా అయిపోయింది. మా లైన్‌లో 4 ఫ్యామిలీలు కలిసి ఒకే దగ్గర చేసుకున్నాం ఆ రోజు. చికెన్ అయితే 5 కేజీస్ తీసుకొచ్చి కొంచెం ఉప్పు వేసి, నీళ్లు వేసి మూత పెట్టి పక్కకు పెట్టేసాం. తర్వాత అందులో కావాల్సిన మసాలాలన్నీ ఈ విధంగా రెడీ చేసుకున్నాం. 11:30కి స్టార్ట్ చేసాం. 1:30 కల్లా అయిపోయింది. ఒక పక్క చికెన్ ఇలా పెట్టేసాం. ఇంకో పక్క బగారా రైస్ పెట్టేసుకున్నాం. గంటన్నర 2 గంటల లోపే మొత్తం అయితే ఫినిష్ అయిపోయినాయి. అందరం కలిసి చేస్తే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది పని కూడా. అంతే సరదాగా కూడా ఉంటుంది. చికెన్ కర్రీ, బగారా రైస్, ఒక స్వీట్ తెప్పించుకున్నాం అంతే. చాలా ఫుల్ అయిపోయింది. అంతే తృప్తిగా అందరం తిన్నాం. అంతే సరదాగా, అంతే హ్యాపీగా, అసలు నిజంగా బాగా జరిగింది ఆ రోజు. అందరం కలిసి చేసుకునే పనులే అసలు బాగుంటాయి అనిపించింది నాకైతే. అల్లం వెల్లిపాయ కూడా పేస్ట్ ఉంది. పేస్ట్ వద్దు, అప్పటికప్పుడు ఫ్రెష్గా చేద్దామని చెప్పేసి ఈ విధంగా దంచి వేసాము. మంచి స్మెల్తో సూపర్గా వచ్చింది కర్రీ టేస్ట్ అయితే. బయట నుంచి తేవాల్సినవన్నీ జెంట్స్ తీసుకొని వచ్చారు. పిల్లలైతే మాతో పాటే మేము నలుగురం కలిసి చేస్తుంటే వాళ్ళు కూడా తలా చేయి వేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు పిల్లలు కూడా. ఉప్పు నీటిలో ఉన్న చికెన్ అయితే మంచిగా 2-3 సార్లు కడిగి వాటర్ అంతా వంచేసి తెచ్చి పక్కకు పెట్టుకున్నాం. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. ముందైతే పసుపు ఒక 4 స్పూన్లు వేసాం ఈ కర్రీకి సరిపోయే విధంగా. ధనియాల పొడి, జీలకర్ర పొడి 4 స్పూన్లు వేసాం. ఈ కర్రీకి సరిపోయే విధంగా రాళ్ళుప్పే ఒక 3 చారళ్ళు వేసాం. అన్నీ సరిపోయే విధంగా ఇప్పుడే కలిపి పెట్టుకోవాలి, తర్వాత వేయడం ఉండదు. ఆనియన్స్ అయితే 1 కిలో తెప్పించాం. అందులో ఒక 2 ఉల్లిపాయలు మాత్రం బగారా రైస్ కోసం వేసి మిగతావన్నీ ఇందులోనే వేస్తాం. ఈ విధంగా ముక్కలు కట్ చేసే వేసాము. పచ్చిమిర్చి, ఉల్లిపాయ కొంచెం ఎక్కువ పడింది. కర్రీ కూడా ఎక్కువ కదా, చికెన్ కూడా 5 కేజీస్ కదా, కొంచెం ఎక్కువే వేసాం. మేమందరం కలిసి ఇలా చేస్తుంటే పిల్లలు లోపల ఉన్న వాళ్ళంతా ఫోన్ చూసుకునేవాళ్ళు, టీవీ చూసుకునేవాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా తలా చేయడం అయితే మాకు బాగా అనిపించింది. మనం ఇలాంటి కొన్ని పనుల్లో పిల్లలు పార్టిసిపేట్ చేసే విధంగా ఉండాలని అయితే అనిపించింది. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసాం. దగ్గర 1/2 కిలో ఉంది అల్లం వెల్లిపాయ, 2 కలిపి. కారం అయితే 2 గుప్పెళ్ళు వేసాం. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుందని పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసాం. దగ్గర 200 గ్రాముల పచ్చిమిర్చి దగ్గర పడ్డాయి ఈ కర్రీకి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ అనుకున్నాం, కానీ కారం అయితే కరెక్ట్గా సరిపోయిందండి. తిన్న తర్వాత పిల్లలు కూడా కారం అస్సలు అనలేదు. కరెక్ట్గా సరిపోయింది. కర్రీ కూడా ఎక్కువ కదా, 5 కేజీస్ వలన మనకి ఎక్కువ అవుతాయేమో అని నాకే అనిపించింది. ఎక్కువ అవుతాయేమో పచ్చిమిర్చి అంటే, లేదు కర్రీ ఎక్కువ కదా అని చెప్పేసి చెప్తుంది అశ్విని ఇక్కడ. మసాలా పౌడర్ ఒక గుప్పెడు తీసుకొని వేసాము. కర్రీకి సరిపోయే విధంగా వేసిన మసాలాలన్నీ ఆ చికెన్కి పట్టే విధంగా కలిపేసుకోవాలి. కింద నుంచి పై వరకు మొత్తం అంతా మంచిగా కలిపేసేయాలి. ప్రతి ముక్కకి అంటే విధంగా ఈ విధంగా కలిపి బేసిన్ చుట్టూ ఉన్న చికెన్ అంతా ఈ విధంగా పైకి తీసి మొత్తం ముక్కలకి అన్నింటికీ అంటే విధంగా కలిపేసి మొత్తం కలిసిన తర్వాత ఒక నిమ్మకాయ అయితే పిండేసాం. పిండి కలిపిన తర్వాత ఆయిల్ సరిపోయే విధంగా వేసుకున్నాం అనమాట. అశ్విని అయితే చూడడానికి చిన్నగా ఉంటుంది, కాకపోతే తెలియని విషయం అంటూ ఉండదు. అన్నీ తెలుసుకుంటుంది. ప్రతి విషయం గురించి తెలుసు, ఇంటి గురించి కానీ, బయట నాలెడ్జ్ కానీ అన్నీ తెలుసుకుంటుంది. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. నా వరకు నేను నా ఫ్రెండ్స్తో గడిపేటప్పుడు వీళ్ళలో ఎంత మంచి క్వాలిటీ ఉందా అని అయితే నేను గుర్తించేటప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటా. మనం ఒక్కోసారి ఒక్కోలాగా అర్థం చేసుకుంటాం మన ఫ్రెండ్స్నైనా ఎవరినైనా. కాకపోతే వాళ్ళు కూడా కొన్ని క్వాలిటీస్, మంచి క్వాలిటీస్ ఉండేటప్పుడు అవును కదా, కరెక్టే కదా, ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు, వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి కదా అనేది అయితే అనిపిస్తుంది. ఈ 5 కేజీస్ చికెన్కి 1/2 కిలో ఆయిల్ అయితే పట్టింది. ఆయిల్ అంతా వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసేసాం. వేసి కలిపేసి ఇంకా కుండలోకి ఎత్తేయడమే. ఈ చికెన్ అంతా 2 కుండల్లో పట్టింది. వాళ్ళ గృహప్రవేశం అనుకున్న కుండలు ఉంటే ఇంకా అవి నీట్గా కడిగేసి వాటిలో ఒక వాటర్ పట్టేసి ఉంచాము. ఇంకా ఆ నీళ్ళు వంపేసి ఈ చికెన్ అంతా కుండలోకి వేసేసేయడమే. ఫైనల్గా కొత్తిమీర వేసి మొత్తం కలిపేసి కుండలోకి ఎత్తేసాం. కుండలు ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాతే పొయ్యి వెలిగించుకోవాలి. పొయ్యి మంచిగా మంట కాలిన తర్వాత ఈ కుండలు దాని మీద పెట్టాలి, లేకపోతే పొగ పట్టేస్తుందంట. ఇంకా ఆ విధంగా చేసామంతా. సగం చికెన్ ఉడికిన తర్వాత ఒక్కసారి మొత్తం చికెన్ అంతా మంచిగా కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు అలా పొయ్యి వెలిగించుకోవాలి. చికెన్ కలిపేయడం అయితే అయిపోయిందంతా. ఇంకా కుండలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాం. కుండల చుట్టూ సున్నం రాశారంట, లోపలైతే సున్నం ఏం లేదు, బయటికే ఉందన్నమాట. ఈ విధంగా కుండలో చికెన్ అంతా వేసేసి మూత పెట్టి ఆ మూతలో కొన్ని వాటర్ వేసి పెట్టాలి. ఆ పై నుంచి కూడా ఉడుకుతుంది. ఈ కుండలు పొయ్యి మీద పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బగారా రైస్ చేసేసాం. ఒక టైంలోనే ఒక పక్క ఈ కర్రీ అయిపోయింది, ఒక పక్క రైస్ అయిపోయింది.
ఈ కర్రీ ఈ పొయ్యిల మీద పెట్టిన తర్వాతే స్టార్ట్ చేసేసాం బగారా రైస్ కూడా. గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకున్నాం. రామకృష్ణయ్య అయితే అన్నీ రెడీ చేసి పెట్టారు. ఆ సిలిండర్ తేవడం, స్టవ్ తీసుకురావడం. ఇగో ఆయిల్ వేసి షాజీరా కొంచెం వేసాం, మసాలా దినుసులు కొన్ని వేసాం. 2 కిలోలకు సరిపడా షాజీరా ఒక 2 స్పూన్లు వేసాం. మసాలా దినుసులు కూడా వాటికి సరిపోయే విధంగా బిర్యానీ ఆకు, చెక్క, లవంగం మొక్క, దాల్చిన చెక్క ఉంటాయి కదా, అవన్నీ వేసుకున్నాము. తర్వాత ఆనియన్స్ 2 ఉంచామని చెప్పాం కదా కిలోకి, ఆ 2 కొంచెం కచ్చపచ్చ దంచేసి ఇందులో వేసేసాం. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాము. ఇప్పుడు వేస్తున్నది అయితే పచ్చి బిర్యానీ ఆకు. వాళ్ళకి చిన్న మొక్క ఉన్నదంట, ఆ మొక్క 4 ఆకులు తుంపి వేస్తుంది. భలే ఫ్లేవర్ వచ్చింది. అంత టేస్ట్గా ఉందో ఈ ఆకు వేయటం వల్ల. ఎవరైనా ఇంట్లో పెంచుకోవచ్చు అంట. నేనైతే ఫస్ట్ టైం చూడటం ఇది. అదే చెప్తుంది అశ్విని అక్కడ. ఈ పచ్చి బిర్యానీ ఆకు వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వచ్చింది. బగారా రైస్ అయితే భలే టేస్ట్గా వచ్చింది. పుదీనా వేసుకున్నాం. పుదీనా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాం. దీనికి సరిపడా ఒక 5-6 స్పూన్లు వేసాము. వేసి ఆ అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని వాటర్ వేసుకోవడమే. ఆ బిర్యానీ ఆకు ఫ్లేవర్ మాత్రం చాలా మంచిగా వచ్చింది. ఆ వేగుతున్నప్పుడు కానీ, ఉడుకుతున్నప్పుడు కానీ, తిన్నప్పుడు కానీ నిజంగా చాలా బాగుంది. వేసిన మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయ్యే విధంగా చూసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. 2 కిలోల రైస్ అయితే తీసుకున్నాము. 2 కిలోల రైస్కి గ్లాసు లెక్కన కొలుచుకొని 1 గ్లాసుకి 2 గ్లాసుల నీళ్ళు ఆ విధంగా వేసుకొని బాగా తెరలకాగిన తర్వాత సాల్ట్ వేసుకున్నాము. సరిపోయే విధంగా సాల్ట్ వేసుకొని రైస్ వేసి ఉడికించుకోవడమే. 2 కిలోల రైసు, 5 కిలోల చికెన్, 2 పూటలు 4-5 ఫ్యామిలీలకి అయితే కరెక్ట్గా వచ్చింది. ఇంకా కొంచెం చికెన్ మిగిలింది. తెలంగాణ సైడు బగారా రైస్ చాలా ఫేమస్. చాలా ఫాస్ట్గా చేసేస్తారు. అన్నీ అందాజగా వేసేసిందనమాట. చాలా బాగా వచ్చింది. మనమైతే కొలుచుకుంటాం కదా, అశ్వినికి అలవాటంట. మొత్తం అన్నీ అందాజగా వేసేసిందనమాట. అన్నీ కరెక్ట్గా సరిపోయి ఉడకడం కూడా బాగా ఉడికింది. రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. ఉడికి అసలు ఆ కర్రీకిని ఈ రైస్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే అనిపించింది. మా ఆదిత్యని స్వీట్స్ తీసుకురమ్మంటే తీసుకొని వచ్చాడు. అందరం కలిసి సరదాగా చేసుకున్నాం. తృప్తిగా తిన్నాం 2 పూటల. మధ్యాహ్నం నైట్ 2 పూటల భలే ఎంజాయ్ చేస్తాం. బయటికి వెళ్ళినా ఎంత ఆనందం ఉండేది కాదేమో అనిపించింది మాకైతే. అశ్విని అయితే అందరికి వడ్డించిస్తుంది. ఆదికి వడ్డించిస్తూ ఉంటుంది. ఆది నీకు 2 లివర్లు ఎక్స్ట్రా, 1000 రూపీస్ ఎక్స్ట్రా అని ఇస్తుంది. అందరం నవ్వుకున్నాం అక్కడ.